ఈరోజు మనము మెయిల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అండ్ దీనికి ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ మనకు అవైలబుల్లో ఉంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టెస్టోస్టెరాన్ ఈజ్ ఎ మేల్ హార్మోన్. సో ఇది మనకి టెస్టిస్ నుంచి కొన్ని రకాలైన కణాలు ఉంటాయి, దాని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే సో బాడీలో మగవాళ్ళల్లో చాలా రకాలైన సిమ్టమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఇలా తక్కువ ఉండడం వల్ల కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని సెక్షువల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అందరిలో ఒకటే సిమ్టమ్స్, అందరిలో ఒకటే ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. సో ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఫిజికల్ సిమ్టమ్స్కి వచ్చేసరికి కొంతమందికి మజిల్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రెడ్యూస్డ్ మజిల్ మాస్ ఉంటుంది. సో దెన్ మనం ఎగ్జామినేషన్ చేస్తే కొంతమందికి టెస్టికులర్ సైజ్ కూడా కొంచెం తక్కువగా ఉండడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు రెడ్యూస్డ్ బాడీ హెయిర్, సో బాడీ హెయిర్ కూడా కొంచెం తక్కువగా ఉండడం కొంతమందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దానితో పాటు వాట్ ఆర్ ద సెక్షువల్ సిమ్టమ్స్, బాగా లిబిడో అనేది తక్కువగా ఉండడము, సో లో లిబిడో అంటూ ఉంటారు. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కొంతమంది పేషెంట్స్కి ఉంటుంది. దెన్ సైకలాజికల్ సిమ్టమ్స్, చాలా డిప్రెస్డ్గా ఉంటారు కొంతమంది. సో వితౌట్ ఎనీ రీజన్ చాలా డిప్రెస్డ్గా ఉండడము, ఇరిటబిలిటీ ఉండడము, అండ్ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తక్కువగా ఉండడము. సో ఇటువంటి సిమ్టమ్స్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దాంతోపాటు స్లీప్ డిప్రవేషన్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఇలాంటి ఫిజికల్, సైకలాజికల్ అండ్ సెక్షువల్ సిమ్టమ్స్ టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్నప్పుడు మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఎలా టెస్ట్ చేసుకోవాలి? సో యూజువల్గా కొంతమంది ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైన హార్మోన్స్ని పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో టెస్టోస్టెరాన్తో పాటు మిగతా కొన్ని రకాలైన హార్మోన్స్ని కూడా FSH, LH ఇటువంటి హార్మోన్స్ కూడా, ఈస్ట్రోజన్ ఎలా ఉన్నాయి అనేది మనం అడ్వైస్ చేస్తాం. సో ఈ టెస్టోస్టెరాన్తో పాటు మిగతా హార్మోన్స్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ టెస్టోస్టెరాన్ వాల్యూ ఎంత ఉంది, దాంతోపాటు దానికి అసోసియేటెడ్ ఈస్ట్రోజన్, FSH, LH హార్మోన్స్ ఎలా ఉన్నాయి అని మనం ఎవాల్యుయేట్ చేస్తే మనకు పేషెంట్ యొక్క ఓవరాల్ కండిషన్ అనేది అర్థమవుతుంది. దానితో పాటు సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ని కూడా మనము రెండింటిని కలిపి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది కదా అని చెప్పి ఇమ్మీడియట్గా ఓవర్ ద కౌంటర్ కంగారు పడిపోయి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ మనం తీసుకోకూడదు. సో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కాదు. సో దానికి వేరే రకమైన ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. సో మీరు అలా తెలియకుండా టెస్టోస్టెరాన్ తక్కువ ఉందని తీసుకోవడము, లేదు కొంతమంది జిమ్కి వెళ్తుంటే అక్కడ కూడా కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి పిల్స్ తీసుకున్నారంటే మీకు ఆల్రెడీ ఉన్న సెమెన్ పారామీటర్స్ బాగా తగ్గిపోతాయి, కంప్లీట్గా అజోస్పర్మియా అయిపోతారు. అండ్ కొంతమంది పేషెంట్స్కి చాలా రకమైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో డు నాట్ టేక్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఓవర్ ద కౌంటర్. సో ఇలాంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనకు వేరే రకమైన ఇంజెక్షన్స్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మనకు ఫస్ట్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ యువర్ సిమ్టమ్స్. దెన్ దాంతో మనం ఇలాంటి రకమైన బ్లడ్ టెస్ట్లు అవి చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.